పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఒకటి అడవిలో తిరిగే క్రూర పిల్లి, మరొకటి భయపడే చిన్న ఎలుక లాంటి జంతువు. ఇవి రెండూ కలిసి తిరుగుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేదైనా కార్టూన్ సినిమా అనుకుంటున్నారా? కానే కాదు. అమెజాన్ అడవిలో నిజంగానే జరిగింది ఈ అద్భుతం. ఓసాలెట్ అనే అడవి పిల్లి, ఓపాసం అనే ఎలుక వంటి జంతువు మంచి మిత్రుల్లా కలిసి తిరుగుతున్నాయి. అవింతేంటో మీరు చూడండి. పెరు దేశంలోని అడవుల్లో శాస్త్రవేత్తలు పక్షులపై పరిశోధన కోసం కెమెరాలు పెట్టారు. కానీ వాటిలో పడిన దృశ్యం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఒక అడవి పిల్లి, పేరు ఓసెలాట్, ఒక చిన్న ఎలుక లాంటి జంతువు, పేరు ఓపాసం. అసలే ఈ రెండు సహజంగా ఒకటినొకటి వేటాడే స్వభావం కలిగినవి. కానీ వీడియోలో చూస్తే ఈ రెండు ప్రశాంతంగా ఒకదాని వెంట ఒకటి నడుస్తూ అడవిలో తిరుగుతున్నాయి. వీడియో చూసిన శాస్త్రవేత్తలు మొదట దీన్ని నమ్మలేకపోయారు. కానీ మరో వీడియోలో కొన్ని నిమిషాల తర్వాత ఈ జంట మళ్ళీ తిరిగి అదే దారిలో వస్తున్న దృశ్యం కనిపించింది. ఇది చూసిన పరిశోధకురాలు డాక్టర్ డామస్ ఏమన్నారంటే, ఈ రెండింటిని చూస్తుంటే బార్ నుంచి ఇంటికి వెళ్తున్న పాత మిత్రులా అనిపించారని. ఇదేమీ ఒక్కసారిగా జరిగిందేం కాదు. ఇలాంటి దృశ్యాలు ఇతర ప్రాంతాల్లోనూ కెమెరాల్లో దొరికాయి. 3 ఇతర ప్రాంతాల్లో 3 సంవత్సరాల్లో ఓసెలాట్, ఓపాసం కలిసి తిరిగిన వీడియోలు బయటపడ్డాయి. దీంతో శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేశారు. అడవిలో ఒక చిన్న వస్త్రాన్ని ఉంచారు. ఓపాసం 12 సార్లు, ఓసెలాట్ 10 సార్లు కలిసి వచ్చినట్టు అక్కడి వస్త్రాన్ని పరిశీలించినప్పుడు వెల్లడైంది. ఓపాసం వాసన ఉన్న వస్త్రం దగ్గరికి వచ్చిన ఓసెలాట్ వాసన చూసి ముద్దుగా తాకుతూ ఉండిపోయింది. ఈ ప్రయోగం చేసిన శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఓపాసం నుంచి వచ్చే బలమైన వాసన ఓసెలాట్ని రక్షించింది. అంతేకాదు, ఓసెలాట్ సమీపంలో ఉంటే ఓపాసం దాడి చేయదు అన్నది రూఢి అయింది. ఓపాసంకు పాముల విషాన్ని తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది. కానీ ఓసెలాట్కి అటువంటి రక్షణ లేదు. అందుకే ఈ రెండు కలిసి తిరగటం వలన ఒక్కొక్కరికి ఒక్కొక్క లాభం ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటిదే ఒక సంఘటన అమెరికాలో జరిగింది. కోయోట్లు, బ్యాడ్జర్ అనే జంతువులు ఒకదానిపై ఒకటి వేటాడతాయి. కానీ ఇవి కూడా కలిసి తిరుగుతున్న దృశ్యాలను కనిపెట్టారు. ఈ పరిణామం సహజంగా ఏర్పడింది. ఇది సహాయ సహకారంగా ఉండే బంధం కావచ్చునని పరిశోధకుడు డాక్టర్ కెమర్లెంగి తెలిపారు. ఓపాసం జంతువు చాలా ఒంటరిగా ఉండే జీవి. ఇది ఒక విపరీతమైన పరిణామమని, పర్యావరణంలో అతిపెద్ద మార్పు అని డాక్టర్ అక్సాయ్, అమెరికా శాస్త్రవేత్త చెప్పారు. మనకు తెలియని సహకారం ప్రకృతిలో ఎంతో ఉందని, ఇది వాటిలో ఒక అద్భుత ఉదాహరణ అని ఆయన అన్నారు. ఒకరికొకరిని వేటాడే జంతువులను స్నేహితులుగా మార్చి ప్రకృతి తన గొప్పతనాన్ని చాటుతుంది. ఎప్పుడూ మన ఊహలకు మించిన దాన్నే ప్రకృతి చూపిస్తుంది. అడవిలో ఏ మూలలో ఏముంటుందో చెప్పలేం, మనం కళ్ళారా చూస్తేనే తెలుస్తుంది. ప్రతి ఆదివారం ఇలాంటి మరిన్ని ప్రకృతి విశేషాలు మీ సాక్షి టీవీ మీ ముందుకు తెస్తుంది.